నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను నువ్వులు వేయకుండా చాలా సాఫ్ట్గా వచ్చే అరిసెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది ఇలాచీ పౌడర్ సువాసనతో బెల్లంతో చేసిన స్పెషల్ రెసిపీ అండి. ఈ అరిసెలకి కావాల్సిన పదార్థాలండి: 1 kg బియ్యం, 750 గ్రాముల బెల్లం అండి. 1 kg బియ్యంకి 3/4 కిలో బెల్లం వేసుకోవాలండి. అప్పుడే చాలా బాగా వస్తాయండి. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ముందుగా 1 kg రేషన్ బియ్యం తీసుకున్నాను. 2-3 సార్లు బియ్యాన్ని కడిగి ఫ్రెష్ వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. నైట్ అంతా నానబెట్టాలి, అంటే 24 గంటలు నానబెట్టాలి. అప్పుడే అరిసెలు చాలా చక్కగా వస్తాయండి. చూడండి, ఇలా ఫ్రెష్ వాటర్ పోసి మూత పెట్టి నైట్ అంతా నాననివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఇప్పుడు వాటర్ మొత్తం వంపేసి ఇలా ఒక క్లాత్ వేసేసి క్లాత్ పైన ఆరేసుకోవాలండి. నీడలో ఆరేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పల్చగా నేర్పుకొని ఇలా తడి లేకుండా ఆరాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు బియ్యం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ గిన్నెలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు జల్లించుకోవాలండి. ఇప్పుడు పిండి జల్లెడ తీసుకొని ఇలా పిండి జల్లెట్లో మనము మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని వేసుకొని ఇప్పుడు సన్నగా జల్లించుకోవాలండి. చూడండి, ఈ విధంగా చాలా ఈజీ అండి చేయడానికి. ఇలా సన్నగా వస్తుంది కదండి, రవ్వలాగా. ఇది మరొకసారి మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు పిండి ఇలా ఒత్తుకోవాలండి, తడి ఆరిపోకుండా ఉండడానికి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో ఇప్పుడు బియ్యం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మొత్తం పిండి ఇలానే జల్లించుకోవాలండి. ఇంత మిగిలిందండి చివరిగా, ఇది పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా మంచిగా ఒత్తుకోవాలండి పిండి మొత్తం. ఇప్పుడు ఇలా క్లాత్ కప్పేయాలండి, తడి ఆరిపోకుండా. ఇప్పుడు బెల్లం తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 1 kg బియ్యం పిండికి 750 గ్రాముల బెల్లం అండి, అంటే 3 పావులండి. ఫ్రెండ్స్, మీరు స్వీట్ ఎక్కువ తింటే 1 kg బియ్యం పిండికి 1 kg బెల్లం వేసుకొని కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బెల్లంలో 2 టీ గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఇలా బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. ఇలా కరిగినాక జాలి సహాయంతో వడబోసుకోండి. ఏమన్నా రాళ్ళు ఇసుక ఉంటే వెళ్ళిపోతుంది కదండి. చూడండి ఫ్రెండ్స్, పాకం ఇలా ఉండాలండి, ఉండలాగా కట్టాలి, బాల్ లాగా రావాలండి. చూడండి, ఈ విధంగా బాల్ వస్తే పాకం రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం. చూడండి, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. వేసి ఇలా కలుపుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. నెయ్యి లేకున్నా స్కిప్ చేయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. చూడండి, ఇలా పిండి వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే చక్కగా వస్తుందండి. చూడండి, మొత్తం పిండి అయిపోయిందండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి. చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. ట్రై చేయండి. చివరిగా 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని ఇలా బాల్ లాగా చేసుకొని ఇప్పుడు కవర్ పైన ఇలా ఒత్తుకోవాలండి. చిన్నగా ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసేసి బాగా వేడి చేసుకోవాలండి. వేడైందా లేదా అని కొంచెం పిండి తీసుకొని ఇలా చూసుకోవాలండి. చాలా చక్కగా పొంగింది కదండి, ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇది కొంచెం పక్కకు తీసేసి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న అరిసెను వేసుకోవాలండి. చూడండి, ఇలా వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, పైకి ఇలా
పైకి తేలుతుంది కదా అండి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసారు. ఇలా ఒక్కసారి తిప్పుకోవాలండి. చూడండి ఇలా మెల్లగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మరొక జాలి గరిటెతో ఇలా ఒత్తుకోవాలండి ఆయిల్ మొత్తం. చూడండి ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా చేశారంటే ఆయిల్ మొత్తం వచ్చేస్తుందండి. ఇలా చేశారంటే డైరెక్ట్గా ప్లేట్లో వేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా ఇలానే అన్నీ ఇలానే చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా బాగా వస్తాయి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నువ్వులు కావాలంటే పైన నువ్వులు చల్లుకొని కూడా చేసుకోవచ్చండి. నేనైతే నువ్వులు వేయట్లేనండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అరిసెలు రెడీ అండి. ఇలా మా ఇంట్లో చేసే నువ్వులు లేని అరిసెలు రెడీ. చాలా రుచిగా పిల్లలు కూడా బాగా నచ్చుతాయి. కొందరికి నువ్వులు వేస్తే నచ్చదండి. అందుకే ప్లెయిన్గా ఎలా చేయాలో చూపించాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయో. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.